హాయ్, నేను మీ సత్నం. ఈరోజు ఉష్ణం గురించి డిస్కషన్ చేద్దాం. ఉష్ణం అంటే ఏంది, మన దైనందిక జీవితంలో అసలు ఉష్ణం యొక్క ప్రాధాన్యత ఏంది గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఉష్ణం ఉష్ణం అనగా ఉష్ణం ఒక శక్తి స్వరూపం. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లేదా శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మార్చవచ్చు. ఉష్ణం ఒక శక్తి స్వరూపం. అధిక ఉష్ణోగ్రతల నుండి ఆల్ఫా ఉష్ణోగ్రతల వైపు సరఫరా అయ్యి శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు. అంటే అంటే సపోజ్ 60 degrees సెంటిగ్రేడ్ అండ్ వచ్చేసి ఇంకోటి 30 degrees సెంటిగ్రేడ్ అనుకోండి. ఇప్పుడు నాకు అబ్జర్వ్ చేస్తున్న 60 degrees సెంటిగ్రేడ్ సెల్సియస్ వచ్చేసి హై టెంపరేచర్ అండ్ వచ్చి 30 degrees సెంటిగ్రేడ్ వచ్చేసి లో టెంపరేచర్. ఇక్కడ ఏంటంటే 60 degrees సెల్సియస్ నుంచి 30 degrees సెల్సియస్కి ఉష్ణోగ్రత సరఫరా అవుతుంది. అండ్ ఒక గది ఉష్ణోగ్రత 25 degrees సెంటిగ్రేడ్ అనుకోండి. సరౌండింగ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ వచ్చేసి 35 degrees సెంటిగ్రేడ్ అనుకోండి. అప్పుడు నాకు ఏం జరుగుతుందంటే సరౌండింగ్ టెంపరేచర్ 35 నుంచి గది ఉష్ణోగ్రతకి 25 ఉంది అనుకోండి, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఉష్ణం అనేది సరఫరా అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఉష్ణోగ్రత అనేది అధిక ఉష్ణోగ్రతల నుండి ఆల్ఫా ఉష్ణోగ్రతల వైపు సరఫరా అవుతుంది. ప్రమాణాలు ఉష్ణానికి ప్రమాణాలు కెలోరీ, జౌల్, ఎర్గ్. కెలోరీ వచ్చేసి సిజిఎస్ యూనిట్, జౌల్ వచ్చేసి ఎస్ఐ యూనిట్. కెలోరీ యూనిట్నే అంతర్జాతీయ ప్రమాణం అంటారు. అంతర్జాతీయ ప్రమాణం లేదా ఇంటర్నేషనల్ యూనిట్ అంటారు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఉష్ణానికి అంతర్జాతీయ ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ కెలోరీ, ఆప్షన్ బి జౌల్, ఆప్షన్ సి ఎర్గు, ఆప్షన్ డి వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో. ఏమని పెడతారు మీరు అప్పుడు? కెలోరీ is the international unit for heat అని పెడతారు. ఆప్షన్ ఏ is the correct one. Thank you.